జవాబుదారితనం ఎలా ఉండాలి, ఇదే కదా పరిపాలన అంటే. ఇంకేమైనా కొత్త అర్థాలు ఉన్నాయా? ఋషి గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు నమస్కారం అండి. ముందుగా 12వసారి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. సరే, మీరు అన్నట్టుగా పరిపాలన అంటే ఎలా ఉండాలి, దాని విధానాలు ఎలా ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి పాఠాలు చెప్తున్నాడు. అంటే హనుమంతుడి ముందు కుప్పుగంతులు అంటారు చూసారా, అలాగే అతని ఉద్దేశంలో ఏంటి, గత 5 సంవత్సరాల్లో వచ్చినటువంటి అవకాశం మనం పదే పదే చెప్పుకుంటున్నాము ఋషి గారు. ఏపీ అంటే ఏ అంటే అప్పులు, పి అంటే పప్పు బెల్లాలు అనిగా మార్చినటువంటి వ్యక్తి, బటన్ నొక్కడమే పరిపాలన అనేటువంటి వ్యక్తి ఏ విధంగా పాలన చేశాడో గత 5 సంవత్సరాలు చూసాం. విచిత్రం ఏంటంటే ఋషి గారు, ఒకసారి అవకాశం ఇచ్చిన తర్వాత ఆ ఇచ్చిన అవకాశాన్ని వెనక్కి లాగేసుకున్నారు ప్రజలు. అయినా కూడా ఎక్కడా కూడా ఒక ఆత్మ పరిశీలన చేసుకోవడం కానీ, ఒక సమీక్ష చేసుకోవడం కానీ అనేది ఎక్కడా వాళ్ళ డిక్షనరీలో కనిపించట్లా. ఈ రోజుకి అతను ఏమంటాడు, అద్భుతమైన పాలన అందించినటువంటి నాకే ఇటువంటి స్థితి వస్తే ఈ కూటమి ప్రభుత్వానికి ఎటువంటి స్థితి వస్తుందని చెప్పేసి మరి చిలక పలుకులు మాట్లాడుతున్నాడంటే, అంటే వాడి ప్రజలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అంటే భయంతో కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో ఓటేశారు. దాన్ని నిరూపించుకోవడానికి గత సంవత్సర కాలంగా ఎన్ని రకాలుగా, అంటే గత 5 సంవత్సరాల్లో ఎటువంటి విధ్వంసం సృష్టించి వెళ్ళాడో, అంటే జీరో నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి. ఆ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లాంటి వీళ్ళ చిత్తశుద్ధి కలిగినటువంటి ఈ నాయకుల చేతిలో ఉన్నామని ఇప్పటికీ ఒక గాడిలో పడుతుంది రాష్ట్రం. అంటే ప్రజలు ఎందుకు భయపడ్డారండి? బుచ్చే చౌదరి గారు సీనియర్ లీడర్ మాట్లాడుతూ మీరు అందరిని గడ్డొచ్చా, ఆయన అన్నారు అసలు ఆ పరిస్థితి నుంచి రావాలంటే చంద్రబాబు నాయుడు కాదు, అక్కడ దేవుడున్నా కూడా 2 ఏళ్ళు పైనే పడుతుంది అనుకున్నాను, కానీ ఏడాదిలోపే చక్కదిద్దుకోగలిగాము, చేశారు నాయకుడు అని ఆయన చెప్పాడు. ఆయన ఏమి ఉన్నమాట ఉన్నట్టు మాట్లాడేస్తాడు. మహానాడులో విషయం గమనించానండి, చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నటువంటి అనుభవం ఎక్కడ కనిపిస్తుంది అంటే, అక్కడ మా తెలుగుదేశం పార్టీ అని ఎక్కడ మాట్లాడాలో పార్టీ గురించి మాట్లాడతా, మా కూటమి ప్రభుత్వం అని ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతా, ఆ అనుభవం అన్నది అక్కడ కనిపిస్తుంది. అంతా నేను నాది అనేది కాకుండా ఏ విధంగా మాట్లాడాలో, ఎక్కడ ఎలా మాట్లాడాలో మాట్లాడే విధానం అంటున్నాను నేను అంటుంది. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో చేసిన, ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి అతని అధికారంలోకి వస్తే పోలవరం పూర్తి చేయలేడని భయం ఉంది కదా, అమరావతిని మొత్తం నాశనం చేసేస్తాడని చెప్పి భయం ఉంది కదా, అతను హయాంలో మళ్ళీ వస్తే రాష్ట్రంలో పెట్టుబడి పారిశ్రామికవేత్తలు ఇటువైపు చూడడానికి కూడా భయపడతారనేటువంటి భయం ఉంది కదా, ఉద్యోగస్తులకి అయితే మాకు ప్రమోషన్లు పక్కన తర్వాత సంగతే, ముందు మాకు జీతాలే ఇచ్చారు. అదే అంటున్నాను. అంటే అదే అతని ఉద్దేశంలో ఏం చేయాలంటే, దోచుకోవడం మా జన్మ హక్కు, అరెస్ట్ చేయడం మాత్రం అక్రమం. ఈరోజు అతను చెప్పే మాటలు అది. గతంలో దోచుకుని మీరు దోచుకోవట్లేదు, గతంలో మేము వాడినటువంటి భాష మీరు మాట్లాడట్లేదు, తప్పు కదా, అలా మాట్లాడాలి కదా. మా భాష ఎంత అద్భుతమైన భాష, రేపు పొద్దున్న మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిందంటే మా తెలుగు అకాడమీ చైర్మన్గా మా కొడాల నాని గారిని పెట్టేవాళ్ళం. మీకేమో భాష మాట్లాడడం రాదు, ఎక్కడ అంత సభ పెట్టుకున్నారో, సభలో ఎక్కడైనా కూడా ఒక ప్రసంగం ఆ విధంగా చేస్తారా? నేను అంటుంది అతని విధానం ఏంటంటే అది మరి ఖచ్చితంగా సమస్య. నేను అంటుంది సార్, గత 5 సంవత్సరాలకి ఇప్పటికే ఉన్నటువంటి పాలనకి ఏంటి పోలిక ప్రజలు చూసుకుంటున్నారు. అందుకనే కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో బలం పెరుగుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి జైల్లో బలం పెరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే అది టోటల్ గా చేరిన తర్వాత విజయవాడ సబ్ జైల్లో ఉంటుందా, లేకపోతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటుందని తర్వాత సంగతి. కానీ కార్యక్రమం రేపు పొద్దున్న మేము మా పిఠాపురంలో చక్కగా మా పార్టీకి ఆవిర్భావ దినోత్సవాలు చేసుకున్నాం మార్చి 14వ తారీఖున. వీరేమో మహానాడు కడపలో చేసుకుంటున్నారు. రేపు పొద్దున ఆ పార్టీ ఒకవేళ ఉంటే వాళ్ళ ఆవిర్భావ దినోత్సవాలు కానీ, లేకపోతే పార్టీ మీటింగ్లు కానీ ఏదో జైల్లో చేసుకోవాలి. ఎందుకంటే నాయకులందరూ అక్కడ ఉన్నారు, బయట ఎవరు లేరు. ఉన్న నాయకులందరూ ఎప్పుడు వెళ్ళిపోతారో లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి. అటువంటి వ్యక్తులు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి దాదాపు 49 వచ్చే సంవత్సరానికి ఒక 50 సంవత్సరాలు. ఒక యూనివర్సిటీకి ఒక స్టూడెంట్ బయట నుంచి పాఠాలు చెప్తే ఎలా ఉంటుంది, అదే గుర్తొచ్చింది. అదే ఆ విధంగా మాట్లాడతా అంటే ఇప్పటికే అతనిలో ఆత్మపరిశీలన ఎక్కడా అంటే ఒక భయం ఉంది, ఆ కళ్ళలో బెరుకు కనిపిస్తుంది. ఎందుకంటే నేను చేసిన పాపాలన్నీ లైన్గా వస్తున్నాయి, అన్ని వేళ్ళు తాడేపల్లి ప్యాలెస్ వైపు చూస్తున్నాయి, ఈ రోజు కాకపోతే రేపైనా నేను అక్కడికి వెళ్ళవలసిందే అనేటువంటి భయంతో. ఇంకో విషయం కూడా చెప్పగలండి, ఎవరైతే కేసులు ఉన్నారో వాళ్ళ పార్టీ నాయకుల మీద ఎవరన్నా మామూలుగా ఏమనుకుంటామంటే, అరే మా పార్టీ వాళ్ళందరూ ఇలా కేసులు పెడుతున్నారని చెప్పేసి అని అనుకుంటారు. ఆయన సంతోషిస్తూ ఉంటాడు. ఎందుకు సంతోషిస్తాడంటే, వీళ్ళందరి మీద కేసులు ఉంటే వీళ్ళు ఎవరు ఏ పార్టీలోకి వెళ్ళలేరు,
రేపు వదిలి చచ్చినట్టు మా వెనకాల నడవాలి. కాబట్టి వీళ్ళందరూ ఆ విధమైన కేసులో ఇరుక్కోవాలి, జైలుకి వెళ్ళాలి, నేను కూడా అక్కడ ఉండి వాళ్ళతో కలిసి మాట్లాడుకోవాలనేటువంటి ఒక విధానంతో వెళ్తాడు. అదేనండి. ఎక్కడ ప్రజలు ఎంత భయపడ్డారంటే ఋషి గారు, మళ్ళీ కానీ జగన్మోహన్ రెడ్డి వస్తే మా స్థలాలు మా చేతిలో ఉండవు, మా పొలాలు మా చేతిలో ఉండవు, మా పట్టాదారు పుస్తకాల మీద కూడా అతనే ఫోటో వేయించుకున్నటువంటి ఒక రాచరికమైన వ్యవస్థ వస్తుంది, ఎక్కడ మాకు యువకులకు కూడా ఎక్కడ ఉపాధి అవకాశాలు రావు, పారిశ్రామికతలు రావు, మా రాష్ట్రం ఆర్థికంగా మళ్ళీ కుంగిపోతుంది అనేటువంటి భయంతో ఓటేసినా కూడా, బెంబెలెత్తిపోయి ఓటేసినా కూడా తప్పు ప్రజలదే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అది విచిత్రం ఏంటంటే తప్పు ప్రజలదే, నాదేం తప్పు లేదు, ఎంతో మంచి చేశాను, ప్రతి ఇంటికి మంచి చేశాను అంటే అతని హయాంలో 1వ తారీఖున ప్రజలందరూ కోటీశ్వరులు. కాదండి, మీరు ఎక్కడైనా గంజాయి సాగు ఒక ఇండస్ట్రీ లాగా మారడం మీరు ఏమైనా చేయగలరా? అంటే మీ కూటమి ప్రభుత్వంలో అవుతుందా? అలా కాదు.